ప్రమాదవశాత్తు కారు బావిలోకి దూసుకెళ్లింది. నిమ్మనపల్లి నుంచి పెద్ద కలువలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రంగంపల్లికి చెందిన వినీత్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మరో ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దపల్లి ఎస్ఐ మల్లేష్ కేసు నమోదు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్ర శివారులో ప్రమాదవశాత్తు కారు బావిలోకి దూసుకువెళ్లింది. నిమ్మనపల్లి నుంచి పెద్ద కలువలకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రంగంపల్లికి చెందిన వినీత్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మరో ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దపల్లి ఎస్ఐ మల్లేష్ కేసు నమోదు చేసుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? పెద్దపల్లి జిల్లాలో అయితే ప్రమాదవశాత్తు బావిలోకి అయితే దూసుకెళ్లిన కారు అని చెప్పుకోవచ్చు. ప్రమాదంలో అయితే ఒకరు మరణించారు, ముగ్గురు అయితే ప్రమాదవశాత్తు బయటపడ్డారు అని చెప్పుకోవచ్చు. ఉదయం సుమారు 2-2:30 ప్రాంతంలో అయితే నలుగురు కలిసి ప్రయాణిస్తున్న కారు అయితే ప్రమాదవశాత్తు పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లి గ్రామ శివారులో అయితే బావిలోకి దూసుకెళ్లి బావిలో అయితే పడినట్లు తెలుస్తుంది. బావిలో నలుగురితో పడ్డ కారు అయితే సుమారు ముగ్గురు మాత్రమే బయటకు వచ్చారు. ఇంకొకరు రాకపోవడంతో చనిపోయారని వీళ్ళు నిర్ధారించుకొని స్థానికుల సహాయంతో అయితే ఒక స్థానిక పోలీస్ స్టేషన్ కాల్ చేయడంతో అయితే గంటన్నర సుమారులో పోలీసులు వచ్చి వెతకగా అయితే శవం దొరికినట్లుగా అయితే స్థానికులు చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు బావిలో అయితే బావిలో నీరు ఎక్కువ ఉండడంతో అయితే ఎన్ని మోటార్లు పెట్టినా ఇప్పటి వరకు అయితే నీళ్లు ఒడవకపోవడంతో కారు అయితే ఇప్పటి వరకు కూడా కారు ఆచూకీ కానీ కారు కనబడలేదు. కారు ఇంకా 2-3 గంటల సమయం అయితే పట్టే పరిస్థితి ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. సాయి సుధా. రైట్ రమేష్, థ్యాంక్ యూ.